రాష్ట్రంలో చెరువుల కబ్జాపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ వ్యాప్తంగా చాలా చెరువులు ఆక్రమణకు గురైనట్లు గుర్తిస్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్, అనురాగ్ యూనివర్సిటీలు చెరువులు, నాలాలను ఆక్రమించే నిర్మించారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెరువుల పరిరక్షణ సామాజిక కార్యకర్త లుబ్నా సర్వత్ కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అనే తేడా లేకుండా అన్నిటిపైన కూడా అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉందో హైడ్రా పూర్తి స్థాయిలో కూడా కూల్చివేతలు కొనసాగిస్తూ ఉంది. మనం చూస్తున్నాం, బడా చోటా అనే తేడా లేకుండా ఇటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరి మీద కూడా హైడ్రా కొరడ జులిపిస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇటు సీనియర్ యాక్టివిస్టు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లుబ్నా సర్వత్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, నిన్న ఇన్కన్వెన్షన్లో కూల్చివేతలు జరిగినాయి. అయినప్పటికీ కూడా అక్కడ బఫర్ ఎఫ్టీఎల్ కాకుండా తన సొంత సమలో కూల్చివేతలు చేశామని హీరో నాగార్జున ట్వీట్ చేయడం జరిగింది. లేదండి, గత 2014 నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము. మీరు పాత హిస్టారికల్ ఇమేజరీ అంతా చూడండి, అది ఎన్ఆర్ఎస్సి మ్యాప్స్ చూడండి, అది మొత్తం ఎంక్రోచ్ అయిన ఏరియా. గతంలో జరిగిన ఫ్రాడ్ కూడా మీకు చెప్తాను. అండ్ 2014లో వాళ్ళు 29 acres ఉన్న లేక్ని వాళ్ళు 25 కంటే తక్కువ ఉన్నట్టు చూపించుకున్నారు. ఎందుకంటే దానికి బఫర్ జోన్ 25 acres కంటే తక్కువ ఉంటే 9 meters బఫర్ జోన్. అది కూడా ఆ ముక్క కూడా వాళ్ళు అక్కడ కూడా తప్పుగా మ్యాప్ పెట్టారు. అది కూడా మేము 2014లో ఛాలెంజ్ చేసాం, ఏంటా బాబు ఇది తక్కువ, మా దగ్గర పెద్ద 29 మ్యాక్స్ మ్యాప్ ఉందంటే అప్పుడే వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు నోటీసులు ఉన్నారు. ఇంకా వాళ్ళకి నోటీసులు ఏం లేదు, వాళ్ళేమో వాళ్ళ సొంతం కాదు అది. ఒకవేళ ఈ మొత్తం ఏమవుతుందంటే ప్రతి చెరువు దగ్గర నేను చెప్తున్నాను, రైట్ ఫ్రమ్ కాపరా లేక్ టు మల్కం చెరువు టు దుర్గం టు రామంతపూర్ ఎవ్రీవేర్ ఇప్పుడు ఒక పట్టా స్కామ్ అంటూ జరుగుతూ ఉంది. ఎందుకంటే వీటన్నిటి మీద నా కేసెస్ ఉన్నాయి. నా ప్రతి కేసులేమో వాళ్ళు రావడం, నేనేమైనా పట్టా హై అని చెప్పి ఒక ఎగరేసుకోవడం ఒకటి. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ ప్రతి చెరువులో రెవెన్యూ యాక్ట్లో క్లియర్గా రాసింది, ఒకవేళ లేక్ డ్రై భూమి అది ఏంటంటే కొంచెం ఎండు కాలంలో కొంచెం వెనక్కి వస్తుంది, ఏదైతే లేక్ బెడ్ ఎక్స్పోజ్ అవుతుందో దాని మీద చిన్న చిన్న మొక్కలు కల్టివేట్ చేసుకోవచ్చు వీకర్ సెక్షన్స్కి అని చెప్పి చట్టంలో ఉంది. దాన్ని వీళ్ళు పట్టేసుకుని ఏమో మాకు ఎవరి దగ్గర నుంచి కొనేసో లాగేసుకునో వీళ్ళు పట్టా అని చెప్పేసి, ఇప్పుడు నాకు పట్టా ఉందంటే నీకు పట్టా ఉంటే మీరు నాగార్జున గారు మీరు ఆ పట్టా భూమి మీదే అయితే ఆ పట్టా భూమిలో మీరు డెఫినెట్గా టొమాటోలు పండించుకోండి, మీరు పచ్చిమిరపాయలు పండుకోవచ్చు, మీకు కల్టివేషన్ రైట్స్ ఉన్నాయి కానీ కన్స్ట్రక్షన్ రైట్స్ లేవు. ఇది చట్టం. అది మీరు మీ నేమ్తో మాకు సంబంధం లేదు, మీరు ఎవరి పేరుందా కానీ అది చట్టం ఏం చెప్తుంది, ఇట్ ఈజ్ అన్ ఎఫ్టీఎల్, ఇట్ ఈజ్ అ బఫర్ జోన్, నో కన్స్ట్రక్షన్, ఓన్లీ కల్టివేషన్. సుమారుగా ఒక 30 meters కంటే ఎక్కువ నాలా ఉంది. ఎందుకంటే నాలా నదులు అన్నది ఒక్కొక్క చోట ఒక విస్తీర్ణం ఉంటాయి. అక్కడ సుమారుగా ఒకటి చూసింది ఏంటి రెవెన్యూతో సుమారుగా ఒక 30 meters ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు దానికి వెడల్పు ఇటువైపు మీకేమో ఒక 10 meters బఫర్ జోన్ ఉంటుంది, ఇటువైపు మీకు ఒక 10 meters బఫర్ జోన్ ఉంటుంది. సో కాబట్టి నాలా విస్తీర్ణం మొత్తం పోతుంది. ఇప్పుడు మనకి రావాలా, తర్వాత బఫర్ జోన్ రావాలా, ఈ వీటన్నిటికీ మీరు రెస్టోర్ చేయాలి. సో ఆయన ఆ స్ట్రక్చర్స్ అన్నీ, ఆ గేటు, ఆ సిమెంట్ స్ట్రక్చరు, ఆ దారి 313 నుంచి దారి వేసి 311కి పెట్టుకున్నారు ఆయన. మరి 313 ఎవరిదో మనకు తెలియదు, నాకే తెలీదు. సో అవన్నీ ఇప్పుడు తక్షణమే పగలగొట్టాలా. మనం తప్పనిసరిగా ఒక ఫౌండేషన్గా ఏమనుకోవాలంటే ఫస్ట్ మన ఈకో సిస్టమ్ మొత్తం మంచిగా ఉండాలి భయ్, దాని తర్వాత ఎకనామిక్ సిస్టమ్ పీరియడ్. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా గతంలో ఏదైతే ఆక్రమణలు జరిగాయో వాటన్నిటిలో కూడా హైడ్రా దూసుకుపోయే విధానం చాలా బాగుందని చెప్పడంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్లో పాత బస్తీలో కూడా చాలా ప్రాంతాలలో ఇటు చెరువులు కబ్జా చేయడం కారణంగా అక్కడ వాటర్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంకడం కానీ, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కూడా పూర్తి స్థాయిలో తగ్గుతుందని చెప్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు అన్నింటిలో కూడా మేజర్గా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకురాలు లుబ్నా సర్వత్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో హైడ్రా మరింత ముందుకు పోయి చెరువులను కాపాడాలని చెప్పేసి కూడా తాను కోరడం జరిగింది. కెమెరామెన్ వంశీతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.